హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాన్య ఛానల్. టుడే డైలీ రొటీన్స్. వ్యూయర్స్, ఈరోజు మనం ఎవ్రీవన్ యూజ్ చేసి స్మాల్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఏమైనా మీటింగ్ జరిగినప్పుడు కానీ, ఏదైనా పార్టీస్కి అటెండ్ అయినప్పుడు కానీ, అందరూ వచ్చారా, ఇక్కడే ఉన్నారా అని అడుగుతాం కదా. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఈజ్ ఎవ్రీవన్ హియర్? ఈజ్ ఎవ్రీవన్ హియర్? Yes, everyone is here. Yes, everyone is here. నెక్స్ట్ థింగ్, ఏదైనా ఫంక్షన్స్లో కానీ లేదా ఎవరైనా మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, భోజనం చేశారా, బాగుందా భోజనం అని అడుగుతాం కదా. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. డిడ్ ఎవ్రీవన్ లైక్ ద ఫుడ్? డిడ్ ఎవ్రీవన్ లైక్ ద ఫుడ్ అంటే అందరూ ఫుడ్ని లైక్ చేశారా. దానికి ఆన్సర్ ఎలా చెప్తాం? ఎస్, ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. ఎస్, ఎవ్రీవన్ లైక్డ్ ఇట్ అంటే అందరూ ఈ ఫుడ్ని ఇష్టపడ్డారు అని సింపుల్గా ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్, అంటే ఎవరైనా పిక్నిక్ వెళ్తున్నప్పుడు కానీ, పార్టీస్కి వెళ్తున్నప్పుడు కానీ, మీ ఇంట్లో అందరూ వెళ్తున్నారా లేదా మీ కుటుంబం మొత్తం కలిసి వెళ్తున్నారా అని అడుగుతాం కదా. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఈజ్ ఎవ్రీవన్ గోయింగ్ టు ది పార్టీ? ఈజ్ ఎవ్రీవన్ గోయింగ్ టు ది పార్టీ అంటే అందరూ పార్టీకి వెళ్తున్నారా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఆన్సరు? ఎస్, ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్. ఎస్, ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్. నెక్స్ట్ థింగ్, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అందరూ రెడీ అయ్యారా లేదా, వస్తున్నారా అని అడుగుతాం కదా. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఈజ్ ఎవ్రీవన్ రెడీ ఫర్ ద ట్రిప్? ఈజ్ ఎవ్రీవన్ రెడీ ఫర్ ద ట్రిప్ దీనికి ఆన్సర్ ఎస్, ఎవ్రీవన్ ఈజ్ రెడీ. ఎస్, ఎవ్రీవన్ ఈజ్ రెడీ అంటే అందరూ రెడీగానే ఉన్నారు. ఓకే వ్యూయర్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వ్యూయర్స్, ఇప్పటివరకు ఎవ్రీవన్ యూజ్ చేసి కొన్ని స్మాల్ సెంటెన్సెస్ని నేర్చుకున్నారు కదా. అయితే ఇలాంటి వాటిని మీరు కూడా సొంతంగా తయారు చేసి వాటిని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.